ఈ చిన్నారితో కలిసి ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాతావరణం సహకరించకపోయినా మీరందరూ రావటం చాలా ఆనందం. హలో రే ఇక్కడ ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయో? రే దాదాజీ నన్ను రే ఏడవకురా, జాగ్రత్త, నీకు డబ్బు అవసరం నేనే చెప్పాను. అల్లా కసం తను ఇలా తెస్తుంది అనుకోలేదు. ఇది ఎవ్వరి తప్పు కాదురా, నా తప్పు. అలీ అలా ఏమనుకోకరా. తనైనా నీ గురించి ఆలోచన చేసి ఉంటుంది కదరా. అవునరా, అందరు నా గురించి ఆలోచించేవాళ్ళే. దాదాజీ ఇప్పుడు ఒక మాట పడలేదురా, బ్రోకర్ అన్నాడు, కాలర్ పట్టుకున్నాడు. ఆయనకి ఈ వయసులో అంతా నా వల్లే. నేను పెద్ద క్రికెటర్ని, దాదాజీకి మంచి పేరు తీసుకుందాం అనుకున్నాను. నా లైఫ్లో ప్రతి చిన్న మూమెంట్ జారాతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంతా అయిపోయింది. నా లైఫ్లో క్రికెట్ లేదు, జారా ఉండదు. దాదాజీ కూడా నన్ను వదిలేశాడు రా. రే ఏంట్రా మాటలు? అలీ అందరూ నా వైపు చూడాలనుకున్నాను, కానీ నేనే ఎవరి కళ్ళలోకి చూడలేకపోతున్నాను. రే ఆడోకరా, ఇంత తప్పేం లేదురా. నేను కన్నవన్నీ కళ్ళేరా, నిజాలు కావు. నేను రియాలిటీలో లేనురా, రియాలిటీలో లేను. హలో హలో అలీ, ఆల్రెడీ బస్ స్టాప్లో ఉన్నాను. బస్ రాగానే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక కాల్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? फोन लिफ्ट करो अली प्लीज. అన్నా వినాయకుడిని కొంటారా? 50 రూపాయలే. వద్దురా వెళ్ళు. కొనండి సార్, 50 రూపాయలే. వద్దని చెప్తున్నానా, వెళ్ళు. వినాయకులు సార్, కొనండి సార్. సార్ కొంటారా? సార్ సార్ మట్టి వినాయకులు సార్, 50 రూపాయలు సార్. కొన్ని 40 రూపాయలకి ఇస్తాను సార్. సార్ సార్ మీరైనా తీసుకోండి సార్. వర్షంలో మట్టి వినాయకులు కొన్ని 30 రూపాయలని ఇవ్వండి సార్. ఇవి నీళ్లు కాదు, మా బతుకులు పెట్టే కన్నీళ్లు. కళ్ళల్లో చోటు చాలక ఒలికి వానైపోతుంది. తప్పు నాదే. నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా. నీకు వినపడదని నాకేం తెలుసు? ఈ నీళ్ళల్లో నాకంటే ముందు నువ్వే మునిగిపోతావు. ఇక నన్నేం కాపాడతావు?